అందరికీ నమస్తే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2025 సంవత్సరంలో సాధించిన విజయాల గురించి మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో విధ్వంస పరిపాలన నడిచి రాష్ట్రం అంతా విధ్వంసం అయిపోయి అప్పులు కుప్పలుగా మారిపోతే ఆ రోజు 2024లో ప్రజాక్షేత్రంలో మనందరం ప్రజలందరం ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని కూటమిని అఖండ విజయం అందించడం జరిగింది. ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పడం జరిగింది. ప్రతిసారి ఎన్ని కష్టాలున్నా అది నా వరకు మాత్రమే, ప్రజలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడం నా బాధ్యత అని చెప్పి ఆనాడు ప్రమాణ స్వీకారం చెప్పిన నాటి నుండి 18 నెలలుగా నిరంతరం ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూ ముందుకెళ్తూ ఉన్నారు. అదే విధంగా గతంలో ఉన్న పాలకులు అప్పుల కుప్పలుగా లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోతే రాష్ట్రం పైన ఈ రోజు ఒక్కొక్క అప్పు తీర్చుకుంటూ దానికి వడ్డీలు కట్టుకుంటూ ఆనాడు బకాయిలు పెట్టి వెళ్లిపోతే వేల కోట్లు ఆ బకాయిలన్నింటినీ ఒక్కొక్కటిని తీర్చుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్న అప్పులు చేసేసినా, బకాయిలన్నీ పెట్టేసినా ఎక్కడా గాని ఒక్క పథకం కూడా ఆపకుండా రెట్టింపు సంక్షేమాన్ని ఇస్తున్నారు. గత పాలకులు కేవలం 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకుంటే వచ్చిన తొలి రోజు నుంచే 4,000 పెన్షన్ చేసి అదే విధంగా వృద్ధులకి వితంతువులకి ఇస్తున్నారు. అదే వికలాంగులకైతే 6,000 రూపాయల పెన్షన్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఈ రోజు వికలాంగులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇవ్వడం, అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు, అదే విధంగా మత్స్యకారులకి 20,000 రూపాయలు, అదే విధంగా ఆటో డ్రైవర్లకి ఆర్థిక సహాయం కావచ్చు, అదే విధంగా మహిళలకి నాడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఉచిత బస్సు ప్రయాణం. ఈ రోజు రాష్ట్రంలో మహిళలు ఎక్కడ తిరగాలన్నా ఉచితంగా ఈ రోజు బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సిలిండర్ రేట్లు ఎక్కువగా ఉంటే ఈ రోజు సిలిండర్ రేటు ఉచితంగా 3 సిలిండర్లు ప్రతి మహిళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా సంక్షేమాన్ని ఇస్తూనే అభివృద్ధిని చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం ఎప్పుడన్నా ఏదైనా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేద్దాం ఉంటాం. అలాంటి గూగుల్ డేటా సెంటర్ ని మన వైజాగ్ కి తీసుకొని వచ్చారు. అదే విధంగా TCS, కాగ్నిజెంట్, రహేజా, సత్వా ఇలాంటి అనేక ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చి వైజాగ్ ని ఉత్తరాంధ్ర ఐటీ హబ్ గా మారుస్తూ, అదే విధంగా క్వాంటమ్ వ్యాలీని తీసుకొని వచ్చి అమరావతిని ఒక క్వాంటమ్ హబ్ గా మారుస్తూ, అదే విధంగా రాయలసీమని ఒక ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ హబ్ గా మారుస్తూనే అదే విధంగా స్పేస్, అదే విధంగా డిఫెన్స్ ఈ విధంగా యూనిట్స్ లాగా డివైడ్ చేసుకొని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ విధంగా పోర్ట్ ఏరియాలు అక్కడ బౌనంపాడు పోర్టు కాడ నుంచి మొదలు పెడితే ఇక్కడ కృష్ణపట్నం పోర్టు వరకు ప్రతి పోర్టును అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవి కాకుండా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో విద్యాశాఖ ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంది. గతంలో ఉన్న పాలకులు విద్యా వ్యవస్థను రాజకీయాల్లో చేసి భ్రష్టు పట్టిస్తే నేడు ఉన్న ప్రభుత్వం విద్యార్థుల్ని రాజకీయాలకు దూరంగా పెట్టి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు, ఒక సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కావచ్చు, డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, దాంట్లో ముఖ్యంగా సన్న బియ్యంతో ప్రతి పేద బిడ్డకి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది.